5 బెస్ట్ తెలుగు డబ్ వెబ్ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్లో ఏమున్నాయని సెర్చ్ చేస్తుంటే ఈ 5 వెబ్ సిరీస్లు బెస్ట్ అనిపించినాయి అండ్ లక్కీగా తెలుగులో కూడా ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ అంటే చూద్దాం. నెంబర్ 1 బ్లాక్ వారెంట్. హిందీ వెబ్ సిరీస్ ఇది. తిహార్ జైల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. సో బేసిక్ స్టోరీ ఏంటంటే 80sలో సునీల్ గుప్తా అనే వ్యక్తి తిహార్ జైల్లో జైలర్గా పనిచేస్తుంటాడు. అయితే జైల్లో 2-3 గ్యాంగ్స్ మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి అండ్ జైల్లోకి బయట నుంచి డ్రగ్స్ మందు వస్తుంటాయి. అయితే మన జైలర్ అవన్నీ ఆపాలనుకుంటాడు. మరి ఎలా ఆపాడనే సిరీస్లో చూడాలి. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 35 to 50 minutes మధ్యలో ఉంటాయి. 80% ఆఫ్ ద సిరీస్ మొత్తం తిహార్ జైల్లోనే ఉంటుంది అండ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. లిటరల్గా చూస్తున్నప్పుడు మనం కూడా జైల్లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 2 బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన సిరీస్ ఇది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే ఆస్మాన్ సింగ్ ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మన హీరోని ఒక సినిమా నుంచి తీసేస్తారు. ఎందుకు ఎవరు తీశారు అనేది సిరీస్లో చూడాలి. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 35 to 50 minutes మధ్యలో ఉంటాయి. సిరీస్ మొత్తం సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. లైక్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో ఓవర్ నైట్ స్టార్ అయ్యాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ప్రొడ్యూసర్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేశారనేది చాలా బాగా చూపించారు. అదొక్కటే కాకుండా సినిమా ఇండస్ట్రీలో జరిగే చాలా ఎలిమెంట్స్ని టచ్ చేశారు. కొంచెం స్లోగానే ఉంటుంది సిరీస్, బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అయితే సిరీస్లో అక్కడక్కడ ఫౌల్ వర్డ్స్ ఉన్నాయి, అందువల్ల ఫ్యామిలీతో చూడడం కొంచెం కష్టం అవ్వచ్చు. నెంబర్ 3 ద రైల్వే మెన్. ఇది ఒక మినీ వెబ్ సిరీస్. 4 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 55 minutes to 1 hour మధ్యలో ఉంటాయి. భోపాల్ గ్యాస్ బ్యాక్డ్రాప్లో తీసిన సిరీస్ ఇది. బేసిక్ స్టోరీ ఏంటంటే 1984లో భోపాల్ గ్యాస్ లీక్ అవుతుంది. చాలామంది చనిపోతుంటారు. అయితే ఆ టైంలో స్టేషన్ మాస్టర్ అయిన ఇఫ్తికార్ సిద్దికి తన ప్రాణాలకి తెగించి చాలామందిని కాపాడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది కథ. సిరీస్ అయితే చాలా ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్గా ఉంటుంది. ఒక స్టేషన్ మాస్టర్ తన లైఫ్ని రిస్క్లో పెట్టి మరి చాలామంది ప్రాణాలు కాపాడతాడు అండ్ ఆ పోర్షన్ చాలా బాగుంటుంది సిరీస్లో. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నెంబర్ 4 అడల్సెన్స్. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఇది. బేసిక్ ప్లాట్ ఏంటంటే జేమీ మిల్లెట్కి 13 years ఉంటాయి. తనను ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. మరి నిజంగా తను మర్డర్ చేశాడా లేదా అనేది సిరీస్లో చూడాలి. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సిరీస్ మొత్తం సింగిల్ షాట్లో ఉంటుంది. అసలు ఎలా తీస్తారా బాబు అని మైండ్ పోయింది నాకు. లిటరల్గా ఒక్క కట్టు కూడా ఉండవు సిరీస్లో. కెమెరాని అయితే చాలా బ్రిలియంట్గా వాడారు. సో టెక్నికల్గా అయితే సిరీస్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ స్టోరీ కూడా బాగానే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 5 మండలం మర్డర్స్. హిందీ వెబ్ సిరీస్ ఇది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 35 to 50 minutes మధ్యలో ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ జానర్ ఇష్టపడే వాళ్ళు పక్కా చూడాలి. సిరీస్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఊరిలో కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ కేసుని రియా థామస్ అండ్ విక్రమ్ సింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అసలు సిరీస్లో ఆ డార్క్ విజువల్స్కి, స్టోరీ నేరేషన్కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఇన్వాల్వ్ అయిపోతాం. సో మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఒక్క ఎపిసోడ్లో కొంచెం రొమాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ అది ఎక్కువసేపు ఉండదు. అదొక్కటి స్కిప్ చేస్తే మిగతాంతా చూడొచ్చు. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో 5 బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.